హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది మార్చ్ 3 అండ్ 4 వ్లాగ్ అనమాట. 2 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ సండే మార్నింగ్ నిద్ర లేచామన్నమాట. మార్నింగ్ అంటే ఒక 6కి అలా లేచాము. ఇంక సండే కదా లేట్‌గా లేద్దాం అనుకుంటే, కానీ ఆ రోజు ఫుల్ వర్క్ ఉందండి. గెస్ట్‌లు వస్తున్నారనమాట. గెస్ట్‌లు అంటే ఎవరంటే ఉజ్వల్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళొస్తారని ఇంకా తొందరగా లేచేసాము. ఎందుకంటే టిఫిన్, లంచ్ కొన్ని స్పెషల్స్ రెడీ చేయాలి. దానికోసమని ఇంక నైట్ నేను సామాన్లేమి కడిగి పెట్టలేదు. అందుకే షింక్ నిండా సామాన్లుండాయి. అదే చూపిస్తున్నాను. ఇంక పెరుగు కూడా తోడిపోయింది. అది కూడా చూపిచ్చాను. ఇంకిక్కడ పప్పు నానబెడుతున్నా అనమాట. వడలు చేద్దాము అనేసని. సండే కదా నాన్ వెజ్ ఉంటుంది. ఇంక దానికి కాంబినేషన్ వడలుంటే బావుంటుందని పప్పు నానబెట్టేశాను. ఇంకిక్కడ సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఈ లోపల ఐరన్ బట్టల కోసం తాతొచ్చాడు. ఇంక తాతకి ఐరన్ బట్టలు ఇచ్చి పంపించేశాను ఐరన్ చేసుకోరమ్మని. ఇంక ఈ లోపల ఇల్లంతా క్లీన్ చేసుకుందాము అనేసని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాననమాట మాప్ పెట్టి. ఫుల్లు వర్క్ అండి. కాసేపు కూడా టైం లేదనమాట. అంత వర్క్ ఉన్నింది ఆ రోజంటే. ఉజ్వల్ అయితే హడావిడి చేసేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు అన్నీ స్పెషల్స్ చేయాలి, చానా ఐటెమ్స్ చేయాలి అని చెప్పి ఒకటే గొడవనమాట. పక్కన నాతో చెప్తూనే ఉన్నాడు నేను ఇల్లు తుడుస్తుంటే, బాగా చేయమ్మా అనేసని స్పెషల్స్. ఇంకిక్కడ ఉజ్వల్ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని దీపం కూడా పెట్టేశాడు. ఇంక టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అనేసని శనక్కాయ పప్పులు ఏంచి పక్కన పెట్టేశాను. ఇంక చల్లారిన తర్వాత పొట్టు తీసి చట్నీ చేయాలి. ఇంక ఈ లోపల మోహన మార్కెట్ నుంచి వెజిటేబుల్స్, ఆకుకూరలు అవి తీసుకొచ్చినారు. ఏమేమి తీసుకొచ్చినారా అనేసని మొత్తం చెక్ చేస్తున్నాను. ఇంక తర్వాత ఇవన్నీ సపరేట్ చేసి దానికి ఇంకా సర్దుకోవాలి. ఇదొక టాస్క్. ఇంకా వెజిటేబుల్స్‌తో పాటు చికెను, మటను, లివరు ఇవన్నీ తీసుకొచ్చినాడనమాట మోహన. ఇంకా పిల్లలొస్తారు గదా అనేసని. ఇంకా టిఫిన్‌లోకి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా చట్నీ గూడా చేశాను. చట్నీ కావాలి అన్నారు. చికెన్ కర్రీ కూడా చేశాను. 2 చేశాను టిఫిన్‌లోకి. ఇంకిక్కడ దోస పోసిస్తున్నాననమాట. అప్పటికి ఇంకా ఉజ్వల్ ఫ్రెండ్స్ రాలేదు. వీళ్ళకే టిఫిన్ పెట్టిచ్చేద్దాము వాళ్ళు వచ్చే లోపల అనేసని ఇక్కడ దోస పోసిస్తున్నాను. ఖుషి అయితే అప్పటికి నిద్ర లేలేదు, పడుకొనే ఉంది. మోహన అయితే నాకు వెజిటేబుల్స్, చికెన్, మటన్ తెచ్చిచ్చేసి షాప్ దగ్గరికెళ్ళాడు. నేను మళ్ళీ వస్తాను, మళ్ళొచ్చి తింటానని చెప్పాడు. ఉజ్వల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని ఫాస్ట్‌గా నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాడు. ఇంక అందుకని తనకి పెట్టిచ్చేసాను టిఫిను. ఇంక మా చిన్నోడు ఫుల్‌గా స్నానం చేసి, పాలు తాగేసి సెకండ్ ట్రిప్ నిద్రపోతున్నాడనమాట హ్యాపీగా. ఇంకిక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఇలా సర్దుకుంటున్నానో లేదో ఉజ్వల్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. వీళ్ళే అండి. ఈ ముగ్గురే అనమాట ఉజ్వల్ క్లాస్‌మేట్స్. ఇంట్లోకి రాంగానే జిన్నోడిని చూసి భయపడినారండి. అది అరుస్తుంటే మళ్ళీ కూల్ అయిపోయినారనమాట. బాగా అలవాటయిపోయింది. ఇంకిక్కడ మోహన షాప్ నుంచి వస్తూ ఎగ్స్ కూడా తీసుకొచ్చినాడు. బాయిల్ చేసి పెట్టు అనేసని. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇంకిది బ్లడ్ అనమాట. గోట్ బ్లడ్, మేకది బ్లడ్ అనమాట. అది తీసుకొచ్చినారు. ఇంకా దాన్ని బ్లడ్ ఫ్రై చేసి పెట్టు, పిల్లలకి తింటారు, చాలా మంచిది హెల్త్‌కి అని. నిజమండి, చాలా మంచిది హెల్త్‌కి అనమాట బ్లడ్ ఫ్రై. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనం కూడా తినొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఇంకా బ్లడ్ ఫ్రై కూడా చేసేసినాను. ఇంకిక్కడ ఫైనల్ వడలు చేస్తున్నాననమాట. పప్పంతా రుబ్బి పెట్టేశాను. వడలు చేస్తున్నాను. ఇది వడలు చేసేస్తే మొత్తం లంచ్ కంప్లీట్ అయిపోతుంది. పిల్లలకైతే టిఫిన్ వద్దన్నారండి. తినేసి వచ్చామా ఆంటీ, వద్దు ఒకేసారి లంచ్ చేసేస్తాము అని అన్నారు. ఈ లోపల వాళ్ళు ఆడుకుంటూ ఉంటాము ఆంటీ అని చెప్తే సరే అని చెప్పాను. నేను ఇంకిక్కడ వంట చేస్తూ ఉన్నాననమాట. పాపం పిల్లలకి బయటెళ్ళి ఆడుకొచ్చేసరికి అస్సలు అవ్వలేదండి ఎండకి. మా వల్ల కాలేదు ఆంటీ, ఎండ భయంకరంగా ఉందన్నారు. ఇంకా కూల్ డ్రింక్ ఇచ్చాను, తాగారనమాట. మీరు బయట ఏమి వద్దు నాన్న ఎండకి, ఇంట్లోనే టీవీలో ఏదైనా మూవీ పెట్టుకొని చూడండి మంచి మూవీ అని చెప్పాను. ఇంక అదే చేస్తా ఉన్నారు. ఇంక ఈ లోపల నా వంటంతా కంప్లీట్ చేసుకొనేసి నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇంకొకేసారి లంచ్ టైం అయిపోయింది. వీళ్ళకి కూడా లంచ్ పెట్టిచ్చేద్దాము అనేసని పిలుస్తున్నాననమాట ఇక్కడ ఆడుకుంటుంటే. ఫైనల్లీ లంచ్ టైము. ఇంక అన్నీ సర్దుకునేసాము. అందరం కలిసి ఒకేసారి తిందాము అని. మోహన అయితే నేను మళ్ళీ తింటాను అని చెప్పి పడుకునేసాడనమాట టిఫిన్ తినేసి. ఇంకా తను లాస్ట్‌లో తింటానులే మీరు తినేయండి అన్నారు. ఇక్కడ మొత్తం మెనూ చూపిస్తున్నాను నేను ఏమేమి చేశానని. చికెన్ కర్రీ, రైస్,
నెక్స్ట్ బ్లడ్ ఫ్రై, వడలు ఇదే అనమాట బ్లడ్ ఫ్రై. సూపర్ సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి ఈ విధంగా ఫ్రై చేశాను. ఇంకా రసము, పెరుగు అనమాట. ఇదే మా లంచ్ మెను స్పెషల్స్. ఇంకా హాయ్ చెప్తున్నారు అందరూ నేను వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అనేసని. చాలా మంచి పిల్లలండి, బాగా కలిసిపోయినారు అసలు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. ఇంక ఇక్కడ మూవీ పెట్టుకొని చూస్తూ అందరము లంచ్ చేస్తా ఉన్నాము. ఇంకిక్కడ అడుగుతా ఉన్నాను, ఎలా ఉన్నాయి నాయనా వంటలు? టేస్ట్ ఎలా ఉంది? బావుందా? నచ్చిందా అని. బావుందా ఆంటీ? సూపర్‌గా ఉంది అని చెప్తా ఉన్నారు. దీంట్లో బ్లడ్ ఫ్రై ఒక అబ్బాయికి భలే నచ్చిందనమాట. తను తేజ్వల్. బావుందా ఆంటీ బ్లడ్ ఫ్రై? అసలు బ్లడ్‌లానే లేదు, పన్నీర్ లాగుంది అని చెప్తా ఉన్నారు. చాలా హ్యాపీ యేసింది. ఇలా అందరితో కలిసి ఇలా తింటుంటే ఫ్రెండ్స్‌తో చాలా బావుంటుంది గదండీ! ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకిక్కడ వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. బయటెళ్ళి ఎండకి ఆడుకోవాలంటే భయపడి ఇంట్లోనే ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటా ఉండారు. ఇదేందో అండి పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఫోన్స్‌కి ఇట్లా అడిక్ట్ అయిపోయినారు. నేను అరుస్తూనే ఉన్నాను, టీవీ అన్నా చూడండి లేకపోతే ఆడుకోనన్నా ఆడుకోండి అని. కొంతసేపు అమ్మా అని చెప్తా ఉన్నారు. ఇంక ఈ లోపల మోహనానికి కూడా నిద్రలేపి లంచ్ పెట్టిచ్చేస్తున్నాను. తినేసి మళ్ళీ కావాలంటే పడుకోబ్బా, తినకుండా పడుకోవద్దు అని. ఇంకా ఐస్ క్రీమ్ ఇస్తున్నాననమాట. మోహన చాక్లేట్ తెచ్చాడు. వీళ్ళకి చాక్లేట్ ఫ్లేవర్ అని కావాలంట ఐస్ క్రీము. అందుకని చాక్లేట్ ఫ్లేవర్‌లోనే ఐస్ క్రీమ్ తెచ్చారు. ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ చూసారా ఫోన్‌లో గేమ్స్ అనమాట. ఇది వదలలేదండి వీళ్ళు. ఎట్లా అరుస్తా ఉన్నా కూడా ఒప్పుకోలే. ఇంక ఫైనల్ ఇంక ఇట్లా కాదు అనేసని బయటికి తీసుకొచ్చినాను. బయటొచ్చి ఆడుకోండి. ఎంతసేపు ఫోన్‌లోనే ఏం గేమ్స్. మీరందరూ కలిసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ ఆడుకోవాలి. ఎప్పుడన్నా ఒకటే ఉంటే అట్లా ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవాలి కానీ అందరూ ఉండేటప్పుడు బయటొచ్చి ఆడుకోవాలి అని చెప్తున్నాను. ఇంకా నా బలవంతం మీద బయటొచ్చారు. అప్పుడు టైము 4 అలా అవుతుందనమాట ఈవినింగ్. ఎండ కూడా ఏం లేదు, చల్లగా ఉంటుంది ఆడుకోండి అని. ఇంకిక్కడ కాసేపు సైకిల్ తొక్కోవడము, లాకానికి ఇట్లా దాగుడు మూతలు ఇవన్నీ ఆడుకున్నారనమాట. అదే ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను మీకు. తర్వాత 5:30 అలా అవుతుంది టైము. ఇంకప్పుడు ఇంటికెళ్తాము ఆంటీ అని అంటే సరే అనేసని మోహన నేను వదిలిపెట్టేసి వస్తాను అని చెప్పాడు. ఇంక అందరిని కార్‌లో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తున్నాడు. ఇంకా ఉజ్వల్, ఖుషి కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నారనమాట. అదే ఇక్కడ బాయ్ చెప్తా ఉన్నారు. ఆ కొంతసేపు చాలా సందడిగా ఉండిందండి ఇల్లైతే పిల్లలతో. చాలా బాగా కలిసిపోయినారు పిల్లలు. ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత మేడ పైకొచ్చాను. వడియాలు ఎండబెట్టానండి. ఇంకా అవి తీసుకెళ్దాము. ఇంకా ధనియాలు కూడా ఎండబెట్టాను. నేను ధనియాల పొడి చేసుకోవాలి. అందుకనేసని మేడ మీద ఎండబెట్టాననమాట. చాలా బాగుండింది క్లైమేట్ అయితే. టైం 6 అవుతున్నా కూడా లైటింగ్ చూడండి ఎలా ఉందో, అదే చూపిస్తున్నాను. ఇక్కడ దూరంగా చూసారా వెంకటేశ్వర స్వామి కొండలు. ఆయన మొహంలాగే కనపడుతుంది, ముక్కు, నోరు. అందుకే అది మీకు అలా చూపిద్దామని చూపించాను. ఇది ఈవినింగ్ మొహం కడుక్కొని దీపం కూడా పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు ఉంటే వాష్ చేసినటివి అవన్నీ మడత పెట్టుకుంటున్నాను. ఫుల్ వర్క్ అండి. ఒక 5 మినిట్స్ కూడా గ్యాప్ లేదు, కంటిన్యూగా వర్కే. నాకు బాగా అలసిపోయినాను. నిద్ర వస్తుంది, తినాలనిపించింది కూడా లేదు. నేను పడుకునేస్తాను బట్టలు మడత పెట్టి అని చెప్తా అన్నాను. పక్కన ఖుషి, ఉజ్వల్ ఉన్నారనమాట ఫోన్ చూసుకుంటూ. ఇంక ఈ లోపల మోహన షవర్మా తెచ్చినాడు నైట్. డిన్నర్ అంతా తినేసిన తర్వాత ఖుషి అడిగింది, డాడీ షవర్మా తినాలని ఉంది అనేసని. షవర్మా లవర్ అండి ఖుషి, అస్సలు చాలా పిచ్చి షవర్మా అయితే. ఇంకా అది తిడతా ఉన్నాను నేను, ఇంట్లో చికెను, బ్లడ్, వడలన్నీ ఉంటే మళ్ళీ షవర్మా కావాలా మీకు అని నేను అడుగుతుంటే వాళ్ళు అది మధ్యాహ్నం తిన్నాము, ఇప్పుడు నైట్ షవర్మా తింటున్నాము, స్పెషల్ అనమాట అని చెప్పి కామెడీ చేస్తా అన్నారు. అలా గడిచిందండి ఆ డే. ఫుల్ బిజీగా బాగా అలసిపోయినాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక ఇక్కడ హెల్త్ డ్రింక్ ఒకటి తాగుతున్నాను. ఏంటంటే అది అందరికీ తెలిసిందే అండి, లెమను, హనీ, సబ్జా గింజలు వేసుకొని వెళ్ళి మార్నింగ్ రోజు ఇలా తాగుతున్నాను ఇప్పుడు. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా పిల్లలంతా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను సంఘం ఇక్కడికి వచ్చానన్నమాట. ఇది మా ఊరు పొక్కాలమ్మ గుడి. ఇక్కడ గుడిలోనే సంఘం జరుగుతుంది. ఇంకా అక్కడికి వచ్చాము అందరము.
బుక్స్ అవన్నీ రాయాలి. ఇంక ఈ లోపల నాకు అక్కడ ఒకటి కనపడిందండి. పక్కనే గడ్డివాము ఉందనమాట. ఆ గడ్డివాములో కోడి అక్కడెళ్ళి గుడ్లు పెట్టింది. అవి ఎక్కడొచ్చి కింద పడిపోయి పగిలిపోతాయా అనేసని చూస్తా ఉన్నాం అందరము. చూసారా గడ్డివాములు ఎక్కడెళ్ళి పెట్టింది, ఎంత బాగా సెట్ చేసుకునిందో. అదే ఇక్కడ నన్ను ముచ్చటేసి చూపించాను. ఇంకా సంగం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాననమాట. అప్పటికే టైం 12:30 అలా అవుతుంది. మోహన వస్తూ టౌన్ నుంచి ఈ పుచ్చకాయ తెచ్చాడు. ఈ ఇయర్ ఫస్ట్ పుచ్చకాయ అనమాట ఇది మాకు. ఇంట్లో అందరము ఇష్టంగా తినేది ఏదన్నా ఫ్రూట్ ఉందంటే ఫస్ట్ పుచ్చకాయ అనమాట. ప్రతి ఒక్కరం తింటాం ఇంట్లో దాన్ని ఇష్టంగా. మీలో ఎంతమందికి ఇష్టం పుచ్చకాయ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకిక్కడ నేను శారీ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది. అది మీతో అన్బాక్సింగ్ చూపిద్దాము వీడియో అనేసని చూపిస్తా ఉన్నాను. ఇది డోలా సిల్క్ శారీ అండి. ఇక్కత్ ప్రింట్తో వచ్చింది. 800 రూపీస్ దీని కాస్టు. సూపర్ అనమాట అసలు. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్కి వర్తబుల్ అని చెప్పచ్చు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఏం షూట్ చేయలేదు, పడుకుండిపోయాను. ఇంక ఈవినింగ్ ఖుషీని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఉజ్వల్ని తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. అందరం కలిసి ఒక రైడ్ లాగా జస్ట్ ఫర్ ఫన్ కోసము. ఇంకా ఉజ్వల్ని స్కూల్ దగ్గర పికప్ చేసుకొనేసి ఇంకా బయలుదేరేస్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో చాయ్ వాళ్ళ దగ్గర ఆగామన్నమాట. చాయ్ తాగేసి నెక్స్ట్ మలై బన్ తిందాము, చాలా రోజులైంది మలై బన్ తిని అనేసని మలై బన్ తిందాము అని వచ్చాము. ఇది చాయ్ వాళ్ళలో ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు దొరకదు, ఒక టైమింగ్లోనే ఉంటుంది. అది ఎట్లా మాకు ఆ టైంలో ఉండిందనమాట. మోస్ట్లీ లేట్ అయితే ఉండదండి. 6 లోపల 7 లోపలే ఉంటుందన్నమాట. దాని తర్వాత అయితే ఉండదు. చాలా బాగుంటుంది మలై బన్ను. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను మలై బన్ను చాయ్ వాళ్ళలో. ఇంకా దాని తర్వాత ఫైనల్లీ టీ అనమాట. టీ కూడా సూపర్గా ఉంటుంది, ఆసమ్ అనమాట. ఇంకా ఇది నైట్ వీళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయినారు, ఉజ్వల్ ఖుషి. ఇంకా మోహన షాప్ దగ్గరికి వెళ్ళినారు. ఇంకా నేను నెయ్యి కరగబెడదాము అనేసని వెన్నపూసని చిలుకుతా ఉన్నానమాట. నేను ఎలా నెయ్యి ప్రిపేర్ చేస్తాను హోమ్ మేడ్ అనమాట అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఇది హోమ్ మేడ్ గీ అండి. నేను పెరుగు తోడతాను కాబట్టి దాంట్లో మేగడ తీసి పక్కన పెట్టి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి అలా ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటాను ఏందనేది కూడా నేను వీడియో చేసి పెట్టున్నాను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. ఇది బఫెలో గీ అండి, ఆవు నెయ్యి కాదనమాట. మేము ఎనుం పాలు తీసుకుంటాం కాబట్టి ఎనుం పాలతో చేసిన నెయ్యి. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను తప్పకుండా తింటాము, చాలా ఇష్టంగా తింటాము నెయ్యి. ఇంకా అదే ఇక్కడ మేము చూపిస్తున్నాను. ఇంకా నైట్ ఉజ్వల్ చాలా రోజుల నుంచి అడుగుతానండి వాళ్ళ డాడీని, నాకు బైక్ నేర్పి డాడీ అంటే. మామూలు జూపిటర్ తోలుతాడు, ఇలా గేర్ బైక్ తెలియదు అనమాట. నాకు ఒకసారి చెప్పి డాడీ అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. ఫైనల్లీ ఆ రోజు గొడవ చేసి నాకు చూపిద్దురా డాడీ అని అంటే జస్ట్ ఒక 5 minutes చూపించాడండి ఎట్లా మార్చాలి ఏమే అని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంతే. చూసారా ఎంత బాగా దోలినాడో, ఎక్కువ టైం తీసుకోలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అలా చెప్పిన వెంటనే క్యాచ్ చేశాడనమాట. అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.